భారతదేశంలో డిజిటల్ వేదికగా సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ పార్టీకి సంబంధించిన అధికారిక ఎక్స్ ఖాతాను భారతదేశంలో నిలిపివేస్తూ సామాజిక మాధ్యమ సంస్థ నిర్మాణం తీసుకుంది. కేవలం కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకొని యువతలో హాట్ టాపిక్ గా మారిన ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ పై అకస్మాత్తుగా ఈ చర్య తీసుకోవడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం 2 రోజుల్లోనే 50,000కు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకొని ఎక్స్ ప్లాట్ఫామ్ పై దూసుకుపోతున్న ఈ అకౌంట్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో నెటిజన్లు, ముఖ్యంగా జెన్జీ యువత షాక్ కు గురయ్యారు. ఈ సస్పెన్షన్ పై సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాల రాస్తున్నారంటూ కొందరు మండిపడుతుంటే, నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఎక్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు ఎందుకు పుట్టింది ఈ పార్టీ? ఇటీవల సుప్రీంకోర్టు విచారణలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి కాక్రోచ్, పారాసైట్స్ అనే పదాలను వాడారంటూ మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దిప్కే అనే ఒక యువకుడు ఈ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వెబ్సైట్, గూగుల్ ఫామ్ ద్వారా కేవలం 72 గంటల్లోనే 1,00,000 మందికి పైగా నిరుద్యోగ యువత ఇందులో సభ్యులుగా చేరారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ పార్టీకి లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. అయితే అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతున్న తరుణంలో ఎక్స్ అకౌంట్ సస్పెండ్ కావడం ఈ డిజిటల్ ఉద్యమంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.